మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కొద్ది రోజులుగా మనము కొన్ని వారాలుగా 7 బోర్ల వర్తమానం అనేటటువంటి సబ్జెక్ట్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. From so many days we are listening the 7 trumpets message. ఎమ్మింగ్ వస్తుంది చూడండి. ఇది కట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. Amen. మరి మనందరికీ తెలుసు, We know all of you. దేవుడు మన కొరకు అంటే ఎమ్మింగ్ వచ్చేస్తుందండి. అన్య జనుల యొక్క కాలములు అంటే 2000 సంవత్సరాల యొక్క కాలములు మనకిచ్చాడు దేవుడు. So God has given us 2000 years for us. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. యూదులకైతే For Jews only 3.5 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు. only 3.5 years he has given. కానీ అన్యజనులమైన మనకైతే For us 2000 సంవత్సరాలు ఇచ్చాడు. he has given 2000 years. ఈ 2000 సంవత్సరాలు కూడా These 2000 years 7 సంఘకాలాలుగా విభజించారు. so he has divided 7 church ages. దానిని మనము ప్రకటన గ్రంథము So we can see that in the Revelation 2-3 అధ్యాయాల్లో chapter 2 and 3 7 సంఘకాలాలను మనం చూడగలుగుతాం. we can see the 7 church ages. ఎఫెసు Ephesus, పౌలు గారు, for that the angel was Paul. స్మరణ సంఘకాలానికి ఐరేనియస్, Smyrna, the angel was Irenaeus. పెర్గమ కాలానికి మార్టిన్, Pergamos, Martin was the angel. తుయితేరా సంఘకాలానికి కొలంబా, For Thyatira, the Columbus. సార్దిస్ కాలానికి మార్టిన్ లూథర్, For the Sardis churches, the Martin Luther. ఫిలడెల్ఫియా సంఘకాలానికి జాన్ వెస్లీ, Philadelphia churches was John Wesley. లౌదీక సంఘకాలానికి విలియం మ్యారియన్ బెనహం. For the last 7th church is Laodicea, our angel, 7th angel was William Marion Branham. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు మనము లౌదీకలో లేము కానీ లౌదీక సంఘకాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. We are not in the Laodicea churches, but we are in the last days of the Laodicea churches. ఆమేన్. Amen. ప్రకటన గ్రంథము 6-8 అధ్యాయాల్లో 7 ముద్రలు మనం చూడగలం. We can see that the 7th angel, 7 seals in Revelation chapter 6 and 8. మొదటి ముద్ర విప్పినప్పుడు When the first seal was opened, తెల్లని గుర్రం మీద అబద్ధ ప్రవక్తగా వచ్చి సంఘాలను మోసం చేశాడు. he came on the white horse and he fooled the churches. రెండో ముద్ర విప్పినప్పుడు When the second seal was opened, ఎర్రని గుర్రం మీద వచ్చి he came on the red horse. ఖడ్గము చేత పట్టుకున్నాడు. He came with the sword. ఎంతో మంది పరిశుద్ధులను హతం చేశాడు. So many believers, that means Holy Spirit people, he was killed them. అది తీతు చక్రవర్తి కాలమై ఉన్నది. It was in the reign of the Titus kingdom. దాన్ని హత సాక్షుల కాలం అని కూడా అనొచ్చు. That was called as this martyrs time. కొన్ని మిలియన్ల మంది ఆ రోజు చనిపోయారు. So many millions of people were died at that time. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. మూడో ముద్ర విప్పినప్పుడు When the third seal was opened, నల్లని గుర్రం మీద త్రాసు చేత పట్టుకుని వచ్చాడు. he came with a compass on the black horse. ఆమేన్. Amen. అక్కడ RCM సంస్థను స్థాపించాడు. He established the RCM church. పాప పరిహార పత్రాలు అమ్ముకున్నాడు. He sold out the cleansing of the sins papers. ఎస్. నాలుగో ముద్ర విప్పినప్పుడు When the fourth seal was opened, పాండుర వర్ణము గుర్రం మీద he came on the mixed colors of the horse. అపవాదిగా వచ్చి He came as a Satan. సంఘ సమాఖ్యను స్థాపించి He established, that means he created the unity of the churches. సంఘాలని ఐక్యపరిచాడు. He gathered all the churches at the same thought. దాన్నే WCC అంటాం.
That is only called what we call WCC, means World Christian Council. Amen. Hallelujah. ఐదో ముద్ర విప్పినప్పుడు When the fifth seal was opened, బలిపీఠము కిందన ఆత్మలు మొరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. so many spirits under the throne was crying for the God. సో వారు ఎవరనగా 1,44,000 మంది యూదులై ఉన్నారు. So that people were called the 1,44,000 Jews only. వారు దేవుని యొక్క వాక్యము నిమిత్తము శిరఛేదన చేయబడినటువంటి వారు. They were cut down their heads for the God. Amen. Amen. ఆరో ముద్ర విప్పినప్పుడు When the sixth seal was opened, అది 3.5 సంవత్సరాల శ్రమల కాలమై ఉన్నది. that was the 3rd years of troubles age. అదే సమయంలో ప్రకృతి యొక్క ప్రక్షాళన అనేది జరుగుతుంది. At that same time, the natures was cleansed. Cleanse means cleaning of the nature. ఏడో ముద్ర విప్పినప్పుడు When the seventh seal was opened, అర్ధగంట నిశ్శబ్దం. there was a silence of half an hour. దట్ ఈస్ థర్డ్ కమింగ్. That is the coming of the Lord Jesus Christ, third coming. ఆమేన్. హల్లెలూయా. Amen. Hallelujah. అదే మూడవ రాకడై ఉన్నది. రాకడ. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. సో ప్రకటన గ్రంథములో 8, 9, 11 అధ్యాయాల్లోకి వెళ్ళేటప్పటికి When we go into the Revelation chapter 8, 9 and 10, 8, 9, 11 8, 9 and 11 chapters, అక్కడ 7 బోర్లను మనం చూడగలము. we can see the 7 trumpets there. 8వ అధ్యాయంలో మొదటి 4 బోర్ల కింద జరిగిన కార్యం ఏంటంటే When we see the 8th chapter, we can see that మానవుని కొరకు దేవుడు సృష్టించిన ప్రకృతి మీద ప్రభావం చూపించినాయి. the destroyness of the nature was there, because the nature was created by the God for the humans itself. అనగా భూమి, That means the earth, సముద్రము, sea నదులు, and rivers, ఆకాశం, and the sea and the sky. వీటన్నిటి మీద ఈ 4 బోర్లు కూడా ప్రభావం చూపించినాయి. On these 4, the 4 trumpets was affected. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. Amen. 5వ బోర్ కింద ఏం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. When the fifth trumpet was sounded, the first world war was done. సో మొదటి ప్రపంచ యుద్ధములో అనేక వేల మంది, లక్షలాది మంది జనం చనిపోయారు. At the time of the first world war, so many people were died. So many lakhs of people were died. ఎస్. 6వ బోర క్రింద ఏం జరిగిందంటే పాతాళం తెరవబడింది. When the 6th trumpet was opened, then sounded, then the hell was opened. దెయ్యాలు బయటకు విడిచిపెట్టబడ్డాయి. Devils are lived together. సో 5, 6 బోర్ల కింద జరిగిన కార్యాలు ఏంటంటే When the 5th, 6th trumpet was sounded, the things happened. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. First and second world war has happened. అనేక మంది మనుషులు చనిపోయారు. So many people were killed. పాతాళం తెరవబడింది. The hell was opened. దెయ్యాలు విడిచిపెట్టబడ్డాయి. Then the devils are lived. ఆమేన్. Amen. ఎన్ని బోర్లు అయినాయి? 5th and 6th. 6 బోర్లు అయినాయి. Amen. అవునా? అంటే మొదటి 4 బోర్లలో జరిగిన కార్యం ఏంటంటే ప్రకృతి మీద ప్రభావం చూపించింది. ఆమేన్. In the first, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. first 4 trumpets, the effect was on the nature that was created by the God. 5, 6 బోర్ల కింద ఏం జరిగిందంటే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. When the 5th and 6th trumpet was sounded, the first and second world war was happened. ఎస్. సో పాతాళం తెరవబడింది. The hell was opened. దెయ్యాలు విడిచిపెట్టబడ్డాయి. The devils are left away. అందుకే ఇప్పుడు దెయ్యాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ప్రపంచం మొత్తం వ్యాపించున్నాయి. So that's why the devils are surrounded, or that means spreaded over the world. ప్రతి గృహంలోకి వచ్చేసినాయి. Every house was filled with this devils. ప్రతి ఫోన్లోకి వచ్చేసినాయి. Every phone, mobile phone was filled with that devils. ప్రతి ఫోన్లో దెయ్యం ఉంది. Every phone is having devil. మీ జేబులో ఫోన్ ఉంటే You are having devil. మీ జేబులో దెయ్యం ఉంది. Amen. ఆమేన్. Amen. అవునా కదా? Amen. హల్లెలూయా. ఇప్పుడు మేము చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇలా చెప్పడం ఏమన్నా మీకు బాగుందా లేకపోతే ఆపేద్దామా? నేను చెప్పాను డైరెక్ట్గాను చెప్పండి మీ అభిప్రాయం. హల్లెలూయా. బోరు కొడుతుందా? ఎవరికైనా బోరు కొడుతుందా? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15 నుండి చదువుకుందాం. So we read the Revelation chapter 11. ప్రకటన గ్రంథము
11వ అధ్యాయము 15 నుండి చదువుదాం. దేవునికి స్తోత్రం. From the 15 హల్లెలూయా. verses. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడివైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడిన వారికి నీ తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయ వారిని నశింపచేయుటకు సమయం వచ్చుతున్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడుగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయములు కనబడిను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టెను. Amen. ఆమేన్. Amen. Then the seventh angel blew his trumpet, and there were loud voices in heaven saying, "The kingdom of the world has become the kingdom of our Lord and of his Christ, and he shall reign forever and ever." And the 24 elders who sit on their thrones before God fell on their faces and worshipped God, saying, "We give thanks to you, Lord God Almighty, who is and who was, for you have taken your great power and begun to reign. The nations regard and the time for the dead to be judged, and for rewarding your servants, the prophets and saints, and those who fear your name, both small and great, and for destroying the destroyers of the earth." Then God's temple in heaven was opened, and the ark of his covenant was seen with his temple. There were flashes of lightning, rumbling, peals of thunders, and earthquake, and heaven hail. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Amen. అలాగే మనం ఇందాక 81వ కీర్తన చదువుకున్నాం. కీర్తన గ్రంథం 81 చదువుకున్నాం. ఈ 81వ కీర్తనలో ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉరుములను గురించి కూడా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే, So in Psalms chapter 81, here also the Yes. thunders are speaking here. ఎస్, బోర్ను గురించి కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Trumpets also speaking here. మూడవ వచనం. ఎస్, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. కొమ్ము ఊదడం అంటే ఏంటి? బోర ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేల్ అందరికీ కట్టడ. ఆమేన్. హల్లెలూయా. స్టిల్ ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశములు, యూదులైనటువంటి వారు ఈ అమావాస్య పండుగ జరుపుకుంటున్నారు. ఈ పున్నమి నాడు జరిగే పండుగ జరుపుకుంటున్నారు. వారు ఈ రోజు కూడా బోరలు ఊదుతూ ఉన్నారు అక్కడ. Yes, blow the trumpet at the new moon, at the full moon, on your feast day, on our feast day. The Israel people are now itself still up to right now also they are accepting this festival on the new moon day or full moon day. This feast was done right now also by the Israel people. Amen. Hallelujah. Hallelujah. 81వ కీర్తన అయిన వెంటనే 82లో ఏం మాట్లాడు చూడండి, 6వ వాక్యం. 81వ కీర్తన అయిన వెంటనే 82లో 6వ వాక్యం ఏమన్నా చూడండి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చా, నేనే చెప్పాను. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. After this 81 chapter, he told that in 82 chapter, that means in 82 chapter 8th verses, "Arise, O God, judge the earth." హలో 6th verses, "I said, you are gods, son of the most high, all of you. Nevertheless," here the God is saying that you are the people of God. Amen. You are the goddess. హల్లెలూయా. Hallelujah. బోరల పండుగ అయిపోయిన వెంటనే జరిగే కార్యం ఏంటి చెప్పండి? వాళ్ళు ఎలా మారుతున్నారంట? దైవములుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ రక్త మాంసాల్లో ఉండగా మనము దైవములు ఎన్నడూ కాలేమో. Hallelujah. హల్లెలూయా. When after the trumpets that
feast was over, that it was changing to goddess. ఆమేన్. That means హల్లెలూయా. when we are having this eternal body, this body and flesh, ante mano shariram, this when we have this body, we cannot become gods. After leaving this body only, we can become the gods. Okay. 81వ అధ్యాయంలో బోర్ల పండుగ జరుగుతుంది. 82లోకి వచ్చేటప్పటికి వారు దేవుని కుమారులుగా మార్చబడుతున్నారు. ఈ దేవుని సమాజం ఎక్కడి నుంచి వచ్చారు? In 81 chapter, this feast was, trumpets feast was done, and 82 it was gods, we become the gods. ఎవరు వీరిని సమకూర్చారు? Who has gathered them? ట్రంపెట్స్, Who బోర్లు. has gathered them? Ever some could, only the trumpets. ఎస్, బోర్లు మాత్రమే వాళ్ళని సమకూర్చాయి. Yes. అన్య దేశములకు చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలను ఎవరు సమకూర్చారు? So many people spread over all the countries. So the trumpets only gathered all the people from this India and other countries. They gathered to Israel. ఎస్, Only the trumpets. బోరలు మాత్రమే వారిని సమకూర్చిని. Yes. హల్లెలూయా. మనము ఈ గుడారమును విడిచిపెట్టినప్పుడు మనమందరం ఏమవుతామంటే దైవములం అవుతాం. When we leave this body, then we will become the gods. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా పిల్లరా? Amen. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి వాక్యములో ఇది 7వ ముద్ర అయి ఉన్నది. In Revelation 8th chapter, it was called the seventh seal. ఈ 7వ ముద్ర అనేది అన్ని కార్యాలకి ముగింపు అయి ఉన్నది. This seventh seal was ending to all the situations or all. ఆమేన్. Amen. హల్లెలూయా. 7 సంఘ కాలాలను మనం గమనిస్తే 1, 2, 3, 4, 5, 6, 7. When we observe all the 7 church ages, 7 ముద్రలు. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర. when we observe all the 7 seals, 7 బోరలు. 1వ బోర, 2వ బోర, 3వ బోర, 4వ బోర, 5వ బోర, 6వ బోర, 7వ బోర. when we observe all the 7 trumpets, 7 పాత్రలు. 1వ పాత్ర, 2వ పాత్ర, 3వ పాత్ర, 4వ పాత్ర, 5వ పాత్ర, 6వ పాత్ర, 7వ పాత్ర. when we observe all the 7 vessels, ఆమేన్. 7 సంఘ కాలాలని, 7 బోర్లని, 7 పాత్రల్ని, when, ఇవన్నీ కూడా 7వ ముద్రలోనే ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. 7 seals, and 7 seals were contained 7 trumpets, 7 vessels, and all that are in 7 seals only. ఈ టోటల్గా మొత్తం అన్నీ కూడా 7వ ముద్రలోనే ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. The total was in the 7th seal itself. అంటే 7వ ముద్రే ముగిస్తామన్నది. That means 7th seal only ending to all. 7వ సంఘ కాలాన్ని ముగించేది 7వ ముద్రే. 7 churches was ended in 7th seal. 7వ బోర్ను ముగించేది 7వ ముద్రే. 7th trumpet was ended in the 7th seal. 7 పాత్రలు ముగించేది 7వ ముద్రే. 7th vessel was ended in the 7th seal. అంటే టోటల్గా 7వ ముద్రలోనే ఉన్నాయి మీ అన్ని కూడా. Totally all was ended in the 7th seal. Okay. అర్థమవుతున్నాయమ్మా? స్తోత్రం నాయన. ఎందుకు ఈ బోర్లు ఏంటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకో ఈ సబ్జెక్ట్ ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ ఒక దినాన్ని ఈ సబ్జెక్ట్ మీకు కావాలి. Amen. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. దేవునికి మహిమ కలుగును గాక. Amen. కనుక పిల్లరా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడు చూడండి, 7వ ముద్ర అనేది అన్ని కార్యములకు ముగింపై ఉన్నది. This 7th seal was ending to all. ప్రపంచమంతా సతమతమవుతున్నది. The total world was suffering. టోటల్ యూనివర్సల్. Total universe or the world was suffering. ఆమేన్. Amen. హల్లెలూయా. ప్రకృతి మొత్తం సతమతమవుతున్నది. The nature was suffering. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. మానవులు సతమతమవుతున్నారు. And the human beings are suffering. ప్రతిదీ ముగింపుకు వచ్చేసింది. And everyone was to the end life. ఎస్, ఇది భూమి యొక్క అంతమై ఉన్నది.
This was the end to the earth. ఇది కాలం యొక్క అంతమై ఉన్నది. This was the end to the time. ఇది ప్రకృతి యొక్క అంతమై ఉన్నది. This was the end to the nature. టోటల్ గా ప్రపంచం అంతా కూడా Totally the universe or the world was end. అంతమగుచున్నది. Yes. హల్లెలూయా. It's coming to end. అందుకే దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథం 17లో. So that's why God has said in Revelation chapter 10, 7th verses. Yes, 7వ దూత పలుకు దినముల్లో In the 7th angel, అతడు బోర ఊదబోచుండగా he speaks దేవుని మర్మములు the mysteries of సమాప్తమగును. the mysteries of the God will all be ended. ఆమేన్. Amen. 7వ ముద్రలో ఏం జరుగుతుందో, 7వ సంఘకాలంలో ఏం జరుగుతుందో, 7వ బోర కింద ఏం జరుగుతుందో, 7వ పాత్రలో ఏం జరుగుతుందో, టోటల్ మిస్టరీ. ఈ మిస్టరీలన్నీ కూడా ఏ కాలంలో జరిగితే ఏ కాలంలో బయలుపరచబడతాయి అన్నాడు? 7వ దూత పలుకు దినములలో. ప్రకటన గ్రంథం 17లో అదే చెప్తున్నాడు. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా, అతడు సువార్త ప్రకటించబోచుండగా దేవుని మర్మములు ఏదైతే దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు వ్రాయించాడో ఆ మర్మములన్నీ సమాప్తమయ్యే కాలం ఇది. ఆమేన్. When the 7th angel speaks, the 7 church ages, 7 seals and the 7 trumpets, the 7 vessels, that was all end time, because the 7th angel, the God mystery was revealed by the 7th angel William Marion Branham from the Genesis to the Revelation chapter until total the book of the Bible, holy book, was God's mystery was ended by the 7th angel speaks. After the 7th angel speaks itself. ఆమేన్. హల్లెలూయా. ఈ 7వ ముద్ర ముగింపు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా గమనించండి. When we observe this, the 7th seal was ended. 7వ ముద్ర ముగింపు, 7th seal ended. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం. The 1000 years life was started. ఆమేన్. హల్లెలూయా. When the 7th seal was ended, the 1000 years life was started. 7వ సంఘకాలము, The 7th church ages, 7వ బోర, the 7 trumpets, 7వ పాత్ర, there was 7th vessel. టోటల్ గా 7వ ముద్ర కిందే ముగించబడతా ఉన్నాయి. Totally all was ended in the 7th seal. ఇవన్నీ కూడా 7వ ముద్రతో సంబంధం కలిగి ఉన్నాయి. So these all are related with the 7th seal itself. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. 1000 ఏండ్ల పరిపాలనలో లోకములో ఉన్న వారికి మరణం ఉంటుంది కానీ 1000 ఏండ్ల పరిపాలనలో వధువుకు మరణం ఉండదు. Amen. So when in the thousands of years all the people living in this earth will have the death, but the bride will not have the death. ఎందుకంటే వధువు అప్పటికే విమోచించబడ్డది. So the bride was redempted at that time. వధువు అప్పటికే నిత్యత్వంలోకి వెళ్ళింది. So the bride went to the eternal life. అయితే ప్రభుతో మళ్ళా కలిగి తిరిగి భూమి మీదకి వచ్చింది. So again it will come to the earth with the Lord Jesus Christ. 3వ రాకడలో to the earth. హల్లెలూయా. In the third coming of Lord Jesus Christ. ఆ 1000 ఏండ్ల పరిపాలన అనేది భూమి మీద జరుగుతుంది. So that was 1000 years life was done at the earth itself. అప్పటికి ఎవరైతే భూమి మీద ఇంకా రక్షించబడలేదో, So for that time the people who were not saved, వాళ్ళు ఇంకనూ భూమి మీద జీవించి ఉన్నారు. so they are also living at that time on the earth. శ్రమల కాలము ఎండింగు, The troubles time was ended. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం. The 1000 years life was starting. ఆమేన్. హల్లెలూయా. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయము ముగించిన తర్వాత నిత్యత్వం అనేది ప్రారంభించబడుతుంది. So when the time was completed or when the time was ended, the eternal life will be started. కాలము, So the time, ప్రకృతి, the nature, ప్రపంచమే the world, ముగించబడుతుంది. it will be completed, it will be ended. హర్మెగద్దోను యుద్ధమే 7వ బోర ఉన్నది. The war of the Armageddon was the 7th trumpet. హర్మెగద్దోను యుద్ధమే 7వ బోర ఉన్నది. The war of the Armageddon was the 7th trumpet. అయితే 7వ ముద్ర అనేది Then the 7th seal was, అది నిత్యత్వం వరకు కొనసాగుతుంది. it was continued to the eternal life. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. 7 సంఘ కాలముల యొక్క అంతము, The 7 church ages was ended. 3.5 సంవత్సరాలు ప్రారంభం.
శ్రమల కాలం. it will continue to the third years, 3.5 years. Troubles was starting time. 3.5 సంవత్సరాల శ్రమల కాలం ఎండింగు. The 3.5 years trouble time was ending. హర్మెగద్దోను యుద్ధము ప్రారంభం. The war of the Armageddon was the starting time. హర్మెగద్దోను యుద్ధం ముగింపు. The war of the Armageddon was the ending. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం. Leads to the 1000 years of starting time. 1000 ఏళ్ల పరిపాలన ముగింపు. The 1000 years eternal life start ending. ధవళ సింహాసనం తీర్పు ప్రారంభం. The throne of the judge of the Lord Jesus Christ will be started. ఆమేన్. Hallelujah. తర్వాత కొత్త ఆకాశము, Then the new sky, క్రొత్త భూమి, the new earth, ప్రభు యొక్క రాకడ. the coming of the Lord Jesus Christ. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. మనమందరము కలిసి నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. Then we will all go to the eternal life. ఆమేన్. Amen. భవిష్యత్తులో ఏం జరగబోతోందో అన్ని ప్రకటన గ్రంథంలోనే రాయబడ్డాయి. In future, what will be happened, it was written in the Revelation book of chapters. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడిన మర్మాలన్నీ తెలియాలంటే The mystery should be known. 7వ దూతను గుర్తించాలి. We should recognize the 7th angel ఆమేన్. to know the mysteries of the Lord. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. మరి 7వ ముద్ర ప్రభు యొక్క రహస్య రాకడై ఉన్నది. So this 7th seal was the secret of the coming of the Lord Jesus Christ. మొదటి రాకడ బహిరంగ రాకడ. So first coming of the Lord Jesus Christ is open coming. మూడవ రాకడ బహిరంగ రాకడ. The third one is also the open coming of the Lord Jesus Christ. మధ్యలో ఉన్న రెండవ రాకడ రహస్య రాకడై ఉన్నది. So in between 1 and 2, the second coming of the Lord Jesus Christ was the secret coming of Lord Jesus Christ. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. కనుక పిల్లరా 7వ ముద్ర కింద ఏం జరుగుతుందో 7వ బోర కింద కూడా అదే జరుగుతుంది. Where the 7th trumpet was happening, it will be same resembled in the 7th seal itself. దానిని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను అంటున్నాడు So ప్రవక్త. the prophet is asking us to understand that the difference that happened in 7th seal and the 7th trumpet. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యం. Revelation chapter 11. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యం. Re- 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో ఆమేన్ హల్లెలూయా. ఎక్కడంట? పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. మరి 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో గొప్ప నిశ్శబ్దం అయిపోయింది. Amen. Hallelujah. నా మాట మీరు పట్టుకున్నారా? Amen. బుర్రలు ఇక్కడే పెట్టండి. 7వ ముద్ర జరిగినప్పుడు 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏమైంది? పరలోకంలో ఇంచుమించు అరగంట నిశ్శబ్దం. Amen. 7వ బోర ఊదినప్పుడు గొప్ప శబ్దం పుట్టింది. గొప్ప శబ్దం, Amen. ఉరుముల శబ్దం. Amen. ఆమేన్. Amen.